రైతు కంట కన్నీరు కారుతోంది. పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలోకి రైతులు వెళ్లిపోయారు. అన్ని పంటల్లాగే గిట్టుబాటు ధర కల్పించాలని టమాటో రైతులు కూడా వాపోతున్నారు. టమాటో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ధరలు నేలచూపులు చూడడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఆదుకుంటేనే బాగుపడతామని చెబుతున్నారు. అసలు వాళ్ళ కోరికేమిటి? మదనపల్లి టమాటో రైతుల దుస్థితిపై ఏబిఎన్ స్పాట్లైట్. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలో టమాటా సీజన్ మొదలైంది. మార్చి మొదటి వారం నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఇలా 6 నెలల పాటు రైతులు దశల వారీగా టమాటా పంట సాగు చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ అయిన మదనపల్లిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలలో 30,000 ఎకరాలకు పైగా టమాటా సాగుకు ఉపక్రమించారు. ఒక ఎకరా టమాటా సాగుకు ఎంత లేదన్నా 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు వస్తుంది. కానీ ప్రస్తుతం టమాటా మార్కెట్లో పలుకుతున్న ధరలు చూస్తే రైతుకు లాభాల సంగతి కాదు కదా, అసలు కూడా రాదని చెప్పాలి. పెట్టుబడి పోయినట్లే అనుకోవాలి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే టమాటా రైతు సంక్షోభంలో కూరుకుపోనున్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి టమాటా రైతుల సెగ తగిలే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ టమాటా గత 2 ఏళ్ళ నుండి మనం సాగు చేస్తున్నాం. ఒక ఎకరానికి వచ్చి 3 లక్షల ఖర్చు వస్తుంది. మనకి ఇప్పుడు వెళ్ళే రేట్లకి గిట్టుబాటు కాకుండా ఉన్నది. ఒక కిలో వచ్చి 6 రూపాయలు పోతుంది. మినిమం వచ్చింది 20 రూపాయలన్నా పోతే రైతుకి కాడికాడి గిట్టుబాటు అవుతుంది. గవర్నమెంట్ ఏదైనా దిగుబడి సాయం చేస్తే బాగుంటుంది. కట్టులు ఖర్చు లేదా కట్టులు రేట్ ఎక్కువ పెరిగినాయి. కట్టులు మంచి షీటు, డ్రిప్ అవంతా పెరిగిన వల్ల ఖర్చు అనేది విపరీతంగా పెరగడం, లేబర్ కాస్ట్ కూడా పెరిగింది. అందువల్ల ఖర్చు అనేది ఎక్కువ పెరుగుతుంది, రైతు కష్టం అనేది పెరుగుతుంది. లేబర్ కాస్ట్ ఒక 6 మనిషికి వచ్చింది 500 ఇస్తాను మనం పొద్దున్న ఇంటి సాయంత్రం భోజనం పెట్టి. దానివల్ల కొంచెం గంటకు వచ్చింది 1200 తీసుకుంటారన్న పెద్ద పండు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఒక ఎకరా టమాటా సాగుకు దుక్కి దున్నడం, గడ్డలు తొలగడం, మల్చింగ్ పేపర్ వేయడం, అందులో మొక్కలు నాటడం, వాటికి డ్రిప్ పైపులు ఏర్పాటు చేయడం, టమాటా మొక్కలు ఏపుగా పెరిగి తీగలు బాగా పైకి వచ్చేసరికి కట్టెలు కట్టి తీగలు అల్లడం లాంటి పనులు చేయాలి. వీటికి అదనంగా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాల్సి ఉంది. తీరా టమాటా పిందె వచ్చి కాయలు పక్వానికి వచ్చే దశలో వాటిని కోసి టమాటాలని మార్కెట్లో రవాణా చెయ్యాలంటే కూడా రైతులు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఎకరాకు 3 లక్షల వరకు ఖర్చు వస్తోందని రైతులు అంటున్నారు. ఈ లెక్కన ఎకరాకు 25,000 కిలోల టమాటా దిగుబడి వస్తుందనుకుంటే సరాసరిన కిలో టమాటా 10 నుంచి 12 రూపాయల వరకు ధరలు వస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం మార్కెట్ కి రోజుకి 100 టన్నుల టమాటా విక్రయానికి వస్తుండగా అదే సీజన్ లో అయితే 2,000 టన్నుల టమాటా విక్రయానికి రానుంది. సీజన్ లో కూడా ధర అలాగే పలికితే రైతులు నట్టెట్ట మునుగుతారు. ఇప్పుడు అంతా ట్రాక్టర్తో బెడ్ల తోలను, పేపర్ వేయను, మళ్ళా కట్టెలు నాటను, వైర్కి ఈ మొలకి అంతా కలిపి ఇప్పుడు ఇంకా ఎకరాకి 2.5 లక్షల దాకా ఖర్చు వస్తుంది. అందుకని ఇప్పుడు కేజీకి 6 రూపాయలు వస్తుంది. కేజీకి 10 రూపాయలన్నా వచ్చేట్లుగా ఇది చేస్తే మాకు అంత మేలు చేసినట్లు ఉంటుంది. ప్రభుత్వం దయచేసి 10 రూపాయలన్నా గిట్టుబాటు ధర పెట్టవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సి ఉంది. గుంటూరులో మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా టమాటా రైతును కూడా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవాలని కోరుతున్నారు. 10 నుంచి 12 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.